హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇతరులు మీతో ఎలా వ్యవహరిస్తారు అనేది వాళ్ళ కర్మ. మీరు ఎలా స్పందిస్తారన్నదే మీ జ్ఞానం. నువ్వు వాళ్ళు నేర్చుకోవాల్సింది అయ్యాక ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారు. ఏదో ఒక కారణం వెతుక్కుని దేనికి చింతించే పని లేదు. ఉన్నన్నాళ్ళు ఆనందంగా ఉండడమే నీ పని. బంధం బలపడాలంటే ప్రేమ పెరగాలి. ప్రేమ పెరగాలంటే స్వేచ్ఛ పెరగాలి. ఆరాటం లేకపోతే జీవితంలో పోరాటం యొక్క అవసరం లేకుండా పోతుంది. గమనించి చూడండి. ఏదైనా ఎవరైనా మీ దగ్గర ఉండాలి అనుకుంటే గట్టిగా పట్టుకోవడం మానేయండి. ప్రేమను, సత్యాన్ని నిరూపించే పని లేదు. ఎవరికైనా నిరూపించాలి అనుకుంటే అవి నీ వద్ద లేవని అర్థం. బాధ్యతే అసలైన ప్రేమ. మనం ఒకానొక వ్యక్తిని ప్రేమిస్తున్నాం లేదా ఇష్టపడుతున్నాం అంటే అది ప్రేమించబడగలిగే రకమైన గుణాలు కలిగిన ఆ వ్యక్తి గొప్పతనమే కానీ మన గొప్ప కాదు. ప్రేమిస్తున్నావంటే ఏదీ ఆకాంక్షించట్లేదని అర్థం. ఏదైనా ఆకాంక్షిస్తున్నావంటే ప్రేమ లేదని అర్థం. తనను తాను ప్రేమించలేని వారిని ఎవరూ ఎక్కువ కాలం ప్రేమించలేరు, భరించలేరు. ప్రేమించమంటే అందలం ఎక్కించుకోమని కాదు, అందినంత ఆదరించమని. ప్రేమ కోసం చనిపోయేవాడు రోగి, ప్రేమను పంచడం కోసం జీవించేవాడు యోగి. ఎక్కువ తగువులకు మూల కారణం వినటం కంటే మాట్లాడడానికి ఎక్కువ మొక్కు చూపడమే. నేను ఒంటరిని, నన్ను ప్రేమించేవాళ్లే లేరు అని నువ్వు అనుకుని అదే నమ్మితే నీ జీవితంలో అలాగే జరుగుతుంది. మీది ఎలా జరగాలో అలానే జరుగుతుంది. జరిగిందంతా మంచికే జరిగింది, జరగవలసిందే జరిగింది. దేనికి చింతించే పని లేదు. నువ్వెంత ఏడ్చినా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ వారికి ఇష్టమైనదే చేస్తూ ఉంటారు. నువ్వు కూడా నీకు ఇష్టమైనది, నీకు సత్యం అనిపించింది చేస్తూ వెళ్ళు. ఎవరికైనా వీలైతే సహాయం, సహకారం చేయడం మంచిది. అంతేకాని ఉచిత సలహాల వల్ల ఎవరికీ ఏ ఉపయోగం ఉండదు. గట్టిగా మాట్లాడే ప్రతి వాడు గట్టివాడు కాదు. మెల్లగా మాట్లాడే ప్రతివాడు మెతకవాడు కాదు. ప్రేమ అన్నది మరో వ్యక్తితో బంధం కాదు. ప్రేమ ఒక స్వభావం, ఓ తత్వం. నీవుగానే విలువైన వాడివి. ఏదో వస్తువులలో ఇంకో దానివల్ల నీకు వచ్చిపోయే విలువపై ఎక్కువ ఆధారపడి నిన్ను నువ్వు తగ్గించుకోకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.